వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం గాంధీ భవన్కి వచ్చేసింది. ఇక్కడైతే మనకి ఈసారి కాంగ్రెస్ మీద పాట పాడతాను అని ఒక సింగర్ వచ్చారు. వారి పేరు ఏంటి, అసలు ఏం పాట పాడతారు అన్నీ ఇప్పుడు వినేద్దాము. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మల్లేష్ యాదవ్, మాది ములుగు జిల్లా. పాట పాడే ముందు ఒక్క రెండు మాటలు చెప్పండి. ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, అసలు ఏంటి మీరు, అంటే కాంగ్రెస్ దగ్గర మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు, అసలు మీ గురించి చెప్పండి. కాంగ్రెస్ ద్వారా ఎన్ని రోజులు అని కాదు కానీ ఏప్రిల్ 26వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగనే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కాంగ్రెస్ పార్టీకి ఈ పాటను రాశాను. అంటే కాంగ్రెస్ పార్టీకి పాట రాయాలి అనడానికి ఏంటి రీజన్? మీకు కాంగ్రెస్ అంటే మక్కువ ఎందుకు? నాకు కాంగ్రెస్ అంటే చాలా అభిమానం. కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంది, పేదలకు ఎప్పటికీ కూడా ఎన్నంటిగా ఉంటుంది, అండదండగా ఉంటుంది. గత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా చాలామంది పేదరికానికి సహకరించింది. ఇప్పుడున్నటువంటి దౌర్జన్యాన్ని మీద ఆ దౌర్జన్యాన్ని కూడగోయాలంటే పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. గతంలో 2014 నుండి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న చాలామంది కళాకారులు కూడా వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి లేక, వాళ్ళకు ఉద్యోగాలు రాక, వాళ్ళు పాటలు పాడి కాళ్ళ గజ్జలు కట్టి గంతులేసి డప్పులేసిన నిజమైన కళాకారులను ప్రభుత్వం గుర్తించలేదు. కాబట్టి దాని కారణంగా ఈరోజు మేము హస్తం గుర్తుని నమ్ముకొని మాకు జాబులు వచ్చినా రాకున్నా అది తర్వాత విషయం, కానీ వాస్తవానికి మేము పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి. అంటే కాంగ్రెస్ ఈసారి వస్తే కళాకారులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఉంది మాకు అండగా. కాబట్టి ఎటుబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పక్క నిరుద్యోగ కళాకారులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ పార్టీకి రావడం జరిగింది. ఓకే, ఈసారి పాట పాడండి సార్. ఏం పాట పాడుతున్నారు మీరు మా కోసం? కాంగ్రెస్ పార్టీ మీదే పాట పాడతా. పాడండి. కదులుతుందిరన్నా మన కాంగ్రెసు దండు, పులి బిడ్డై కదలిండో మన అన్నారే వంతు. కదులుతుందిరన్నో మా కాంగ్రెసు దండు, పులి బిడ్డై కదలిండో మన అన్నారే వంతు. బాతాలావో పోసేటి ఇక భాగోతం మరి బయటపడ్డది, మాయ మాటలతో మోసగించకు. తెలంగాణనే ముంచి నోడివి, ఏలిన కాడికి సాలుర బిడ్డ చదురుకోర. ఇక ముల్లె మూటను సింత మడకలో ఇల్లు కట్టుకో, ఎర్ర వెళ్ళిపోమోజును వదులు. చల్ భరతమయో ఓ కేసీఆర్ సారు, భాగవతము చెప్పుతామో ఓ ముఖ్యమంత్రి గారు. అరే కదులుతుంది రండో మా కాంగ్రెస్ దండు, పులి బిడ్డై కదలిండో మా అన్నారే వంతు. కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత, కాళేశ్వరము ఆదాయం ఎంత, నువ్వు తిన్నది ఎంత సారు, నీ కుక్కలకేసిన బొక్కలు ఎన్ని. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అన్నవు, ఉన్న భూములను ఊడబీకినవు, డబుల్ బెడ్రూమ్ ఉచితవన్నవు, బతుకులను రొడ్డు పాలు చేసినవు. చల్ ఆది మరసినావా ఓ కేసీఆర్ సారు, ఓటెట్లా అడుగుతావో ఓ ముఖ్యమంత్రి గారు. కదులుతుంది రన్నో మా కాంగ్రెసు దండు, పులి బిడ్డై కదలిండో మా అన్నారే వంతు. కాళ్ళకు గజ్జలు కట్టిందెవడు, డప్పు దరవును వేసిందెవడు, గొంతెత్తి పడవాడిందెవరు, గోసి గొంగడి వేసిందెవరు. తెలంగాణ నా స్వరాష్ట్రం కోసం పాటలు రాసి పాటలు పాడిన కళాకారుల బ్రతుకేం చేస్తివి, నీ ఎంబడి పడతమయో ఓ కేసీఆర్ సారు, నిన్ను గద్దె దింపుతావో ఓ ముఖ్యమంత్రి గారు. చాలా బాగా పాడారు సార్.